వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్. పిల్లలు ఈరోజు మనం ఫిజిక్స్ లో కంప్లీట్ ఫిజిక్స్ బుక్ లో ఏ సబ్ టాపిక్స్ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడబోతున్నాము. లెట్ us see. ఫస్ట్ చాప్టర్ లో రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్ సర్ఫేసెస్. ఈ చాప్టర్ లో యాక్చువల్ గా మనం చదవాల్సింది నెంబర్ 1 ఫోకల్ లెంత్, సెంటర్ ఆఫ్ కర్వేచర్, ప్రిన్సిపల్ యాక్సిస్ అండ్ పోల్. వీటి డెఫినేషన్స్ కావచ్చు, వీటిని ఎలా కనుక్కుంటారో, హౌ టు ఫైండ్ అవుట్ ఫోకల్ లెంత్, ఇవన్నీ కూడా వాట్ ఈస్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి ఫోకల్ లెంత్ కి వాట్ ఈస్ ద రిలేషన్షిప్, ఇవన్నీ కూడా బాగా డిస్కస్ చేయాల్సి ఉంది. యాక్చువల్ గా మీరు చదవాల్సింది క్వశ్చన్స్ ఆన్సర్స్ కాదు, ఈ సబ్ టాపిక్స్ మీద డిస్కషన్ చేయాలి విత్ యువర్ ఫ్రెండ్స్, విత్ యువర్ కలీగ్స్ అండ్ విత్ యువర్ టీచర్స్. దెన్ ఓన్లీ యూ క్యాన్ అటెంప్ట్ కంప్లీట్ క్వశ్చన్ పేపర్, అదర్వైజ్ యూ విల్ మిస్. మీరు చూడండి, యాక్చువల్ గా క్వశ్చన్ పేపర్ లో వచ్చే క్వశ్చన్స్ ట్విస్ట్ అయి వస్తాయి, ఎగ్జాక్ట్ గా రావు. వర్చువల్ ఇమేజ్ అంటే ఏంటి, రియల్ ఇమేజ్ అంటే ఏంటి, వర్చువల్ ఇమేజ్ కి రియల్ ఇమేజ్ కి డిఫరెన్సెస్ ఏంటి, వర్చువల్ ఇమేజ్ ఎప్పుడు ఏర్పడుతుంది, రియల్ ఇమేజ్ ఎప్పుడు ఏర్పడుతుంది, ఏ లెన్స్ తో ఏర్పడుతుంది, ఏ మిర్రర్ తో ఏర్పడుతుంది, ఎందుకు ఏర్పడదు, దీని వల్ల ఎందుకు అవుతుంది అనేది మీరు డిస్కషన్ పెడితే తప్ప మీరు ఎగ్జామినేషన్ లో మంచిగా. సో ఐ రిక్వెస్ట్ యూ టు డిస్కస్ ఆల్ దీస్ సబ్ టాపిక్స్ విత్ యువర్ టీచర్స్ అండ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ పాయింట్ చూద్దాం, స్పెరికల్ మిరర్స్. స్పెరికల్ మిరర్స్ మీద కూడా నా వీడియోస్ ఉన్నాయి, ప్లీజ్ వాచ్ అగైన్. ఇక్కడ స్పెరికల్ మిరర్స్ లో ఏ స్పెరికల్ మిరర్స్ ఎప్పుడు యూజ్ చేస్తారు, వాటి యూజెస్ ఏంటివి, ఇవన్నీ కూడా అడిగే ఛాన్సెస్. తర్వాత రే డయాగ్రామ్స్. రే డయాగ్రామ్స్ మంచి ప్రాక్టీస్ చేయాలి. రే డయాగ్రామ్స్ కాన్కేవ్, కాన్వెక్స్, బోత్ రే డయాగ్రామ్స్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్. నెక్స్ట్ వచ్చేసి మ్యాగ్నిఫికేషన్ మీద కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్. మ్యాగ్నిఫికేషన్ ఎలా కనుక్కుంటారు, హౌ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ మ్యాగ్నిఫికేషన్, మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంది, మ్యాగ్నిఫికేషన్ మీద ప్రాబ్లం ఎలా వస్తుంది, ఇది చేయాల్సింది. తర్వాత సోలార్ కుక్కర్ ఎలా తయారు చేస్తారు, మేకింగ్ ఆఫ్ సోలార్ కుక్కర్ అండ్ దీని యొక్క కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది. తర్వాత మనం మైండ్ మ్యాప్ చూద్దాం ఇప్పుడు ఈ చాప్టర్. ఫస్ట్ ఫోకల్ లెంత్, సెంటర్ ఆఫ్ కర్వేచర్, ప్రిన్సిపల్ యాక్సిస్ అండ్ పోల్, రైట్? All these you have to discuss. Virtual image and real image, differences ఏంటి, పాయింట్స్ ఏంటి, ఎప్పుడు ఎక్కడ వస్తుంది. తర్వాత స్పెరికల్ మిరర్స్ యూజెస్ ఏంటి, కాన్వెక్స్ ఎప్పుడు, కాన్కేవ్, రెండు కూడా చదవచ్చు. తర్వాత రే డయాగ్రామ్స్, బోత్ రే డయాగ్రామ్స్. తర్వాత మ్యాగ్నిఫికేషన్ మీద కూడా వచ్చే ఛాన్సెస్. నెక్స్ట్ వచ్చేసి సోలార్ కుక్కర్ making electricity. This is all about this first chapter subtopics. Next, chemical equations. It's a very small chapter, చాలా చిన్న చాప్టర్. దీంట్లో ఫస్ట్ ఈక్వేషన్స్ ఎలా రాస్తారు, సాలిడ్ ఎందుకు రాస్తారు, సాలిడ్ అంటే ఎస్ రాస్తారు, లిక్విడ్ అంటే ఎల్ రాస్తారు, గ్యాస్ అంటే ఎలా రాస్తారు, ఆ డౌన్ ఆరో ప్రెసిపిటేట్ పెడతారు, గ్యాస్ కి అయితే అప్ ఆరో పెడతారు, ఇవన్నీ కూడా ఎందుకు రాస్తారు, రియాక్టెంట్స్ అంటే ఏంటివి, ప్రొడక్ట్స్ అంటే ఏంటివి, ఇవన్నీ కూడా మీరు డిస్కస్ చేయాలి. తర్వాత బ్యాలెన్సింగ్ ఆఫ్ ఈక్వేషన్స్, ఈక్వేషన్స్ బ్యాలెన్స్ ఎలా చేయాలి, నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఆర్ దేర్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్. సో యూ హ్యావ్ టు ప్రాక్టీస్, ఇవి ప్రాక్టీస్ చేయాలి. బాగా ప్రాక్టీస్ చేసేస్తే ఈ చాప్టర్ కవర్. రెండు వెరీ ఇంపార్టెంట్. ఒకటి రైట్ ది ఈక్వేషన్స్, ఎందుకు రాస్తారు, ఎలా రాస్తారు, వాట్ ఈస్ ది యూజ్ ఇట్. తర్వాత బ్యాలెన్స్ ఎలా చేస్తారు స్టెప్ వైస్. ఈ రెండు క్వశ్చన్స్ ఏదో ఒకటి ఛాన్సెస్. తర్వాత నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి యాసిడ్స్ అండ్ బేసెస్, యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్. దీంట్లో కామన్ సాల్ట్, బేకింగ్ సోడా, వాషింగ్ సోడా, వీటి ఉపయోగాలు, వీటి యూజెస్ ఏంది, ఫార్ములా ఏంది, బేకింగ్ సోడాకి వాషింగ్ సోడాకి ఫార్ములాలో డిఫరెన్స్ ఏంది, కామన్ సాల్ట్ ఏమవుతుంది, ఎక్కడ, వాట్ ఈస్ ద NaCl, ఏంది ఫార్ములా ఏంది, యాంటాసిడ్ ఎక్కడ యూజ్ చేస్తారు, ఇవి బాగా డిస్కస్ జస్ట్ డోంట్ బై హార్ట్, రోడ్ సిస్టమ్ కాదు. తర్వాత రెడ్ లిట్మస్ పేపర్ ఏంది, బ్లూ లిట్మస్ పేపర్ ఎప్పుడు వాడతారు, ఈ రెడ్ లిట్మస్ పేపర్ కలర్ ఎప్పుడు మారుతుంది, బ్లూ లిట్మస్ పేపర్ ఎప్పుడు కలర్ మారుతుంది,
ఇది ఎందుకు మారదు, ఇది ఎందుకు మారుతుంది, ఇదే ఎందుకు యూజ్ చేయాలి, ఇది ఎప్పుడు యూజ్ చేయాలి, ఇది డిస్కస్ చేయాలి. ఆర్ యువర్ ఫ్రెండ్ pH వాల్యూ. వాట్ ఈస్ ద pH వాల్యూ? pH వాల్యూ సాయిల్ లో pH వాల్యూ తగ్గితే ఏమవుతుంది, పెరిగితే ఏమవుతుంది, వాటర్ లో సీ లెవెల్లో కానీ ఇంకెక్కడన్నా వాటర్ పాండ్ లో కానీ చెరువులో కానీ pH వాల్యూ తగ్గితే ఏమవుతుంది, ఎక్కువైతే ఏమవుతుంది, pH వాల్యూ యొక్క ఉపయోగాలు ఏంటి, వాట్ ఆర్ ద యూజెస్. సో pH వాల్యూ ఈజ్ వాట్ ఈస్ ద డెఫినేషన్, యాక్చువల్లీ వాట్ ఈస్ pH వాల్యూ, ఇవన్నీ కూడా డిస్కస్ చేయాలి. ఎక్స్పెరిమెంట్ ఏంటి, రియాక్షన్ ఆఫ్ యాసిడ్ విత్ బేస్, యాసిడ్ బేస్ కలిస్తే ఏమవుతుంది, న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటే ఏంటి. సో దిస్ ఇస్ వాట్ యూ హ్యావ్ టు డిస్కస్. తర్వాత యాసిడ్ ప్రొడ్యూస్ అయాన్స్ ఇన్ అక్వియస్ సొల్యూషన్. అక్వియస్ సొల్యూషన్ లో యాసిడ్స్ ప్రొడ్యూస్ చేస్తాయి అయాన్స్. హౌ అండ్ వాట్ ఈస్ ద ఎక్స్పెరిమెంట్, వాట్ ఆర్ ద మెటీరియల్స్, వాట్ ఈస్ ద ప్రొసీజర్, వాట్ ఈస్ ద కంక్లూజన్, వాట్ ఆర్ ద ప్రికాషన్స్, ఏమైనా అడగొచ్చు. ఆ ఎక్స్పెరిమెంట్ మీద మీరు కాన్సన్ట్రేట్. దీని యొక్క మైండ్ మ్యాపింగ్. కామన్ బేసిక్, కామన్ సాల్ట్ ఉంది, బేకింగ్ సోడా, వాషింగ్ సోడా, యాంటాసిడ్, వీటి ఉపయోగాలు ఏంటి, వీటి ఫార్ములా ఏంటి, తర్వాత రెడ్ లిట్మస్ పేపర్ కు బ్లూ లిట్మస్ పేపర్ కు డిఫరెన్స్ ఏంటి, ఎక్కడ యూస్ చేస్తాము, ఎక్కడ కలర్ మారుతుంది, రెడ్ ఎప్పుడు మారుతుంది, బ్లూ ఎప్పుడు మారుతుంది, బ్లూ మారితే ఏమవుతుంది, మారితే ఏమి ఇండికేటర్, రెడ్ మారితే ఎందుకు మారింది. సో డిస్కషన్. pH value, what is the use of pH value, if it is increased what happens, pH 7 ఏమంది, దేనికి ఉంటుంది, pH 7 అంటే ఏంది, 7 కంటే తక్కువ ఉంటే యాసిడా, ఎక్కువ ఉంటే బేస్, ఇవన్నీ కూడా డిస్కస్ చేయాల్సి ఉంది. రియాక్షన్ ఆఫ్ యాసిడ్ విత్ బేస్, యాసిడ్ బేస్ కలిస్తే ఏమవుతుంది, యాసిడ్ బేస్ కలిస్తే న్యూట్రలైజేషన్ రియాక్షన్ అవుతే ఏమవుతుంది, ఇంకేమైనా హిట్ రిలీజ్ అవుతుందా, what type of reaction is it. యాసిడ్స్ అయాన్స్ ప్రొడ్యూస్ చేస్తాయి aqueous సొల్యూషన్స్ లో, ఎందుకు, ఈ ఎక్స్పెరిమెంట్ యొక్క ఉపయోగాలు ఏంటివి, వాట్ ఆర్ ద మెటీరియల్స్ రిక్వైర్డ్, వాట్ ఈస్ ద ప్రొసీజర్, ఇవన్నీ కూడా. ఈ వాట్ ఐ వాంట్ టు సే ఇస్ ఎగ్జాక్ట్ వర్డ్ టు వర్డ్ క్వశ్చన్ ఆన్సర్ కాకుండా ఈ టాపిక్స్ మీద మీరు డిస్కషన్ చేయాలి, ఈ టాపిక్స్ మీద మీరు రివిజన్ చేయాలి. సో దీస్ ఆర్ ఆల్ గోయింగ్ టు బి డిస్కస్డ్. ఎందుకంటే ఇవన్నీ కూడా నేను చెప్తున్నది ఈ వీడియోలో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ లో ఏ సబ్ టాపిక్ మీద క్వశ్చన్స్ వచ్చాయి. క్వశ్చన్స్ కెన్ బి ట్విస్టెడ్ బట్ ద టాపిక్ విల్ బి సేమ్. సో యూ హ్యావ్ టు డిస్కస్ అండ్ గెట్ ఒక వ్యూ రావాలి. ఆహా ఇదంటే ఇది, దిస్ ఇస్ దాట్, ఓకే pH వాల్యూ ఇది ఆ ఉపయోగం, pH వాల్యూ వల్ల ఈ ఉపయోగాలు ఉన్నాయి, ఓకే pH వాల్యూ అంటే ఇది అనేది కొంచెం మీకు ఐడియా వచ్చింది అనుకోండి, మీరు అక్కడ రాసుకుంటారు. నెక్స్ట్ చాప్టర్ చూద్దాం, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్. ఈ చాప్టర్ లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దీని మీద క్వశ్చన్ రావచ్చు. ఆ తర్వాత ఇన్సిడెంట్ యాంగిల్ మీద కూడా క్వశ్చన్స్ వచ్చినాయి. ఆ తర్వాత క్రిటికల్ యాంగిల్ మీద కూడా క్వశ్చన్స్ చాలా సార్లు యాన్యువల్ ఎగ్జామ్ లో వచ్చింది. టేబుల్ ఇచ్చి ఆ టేబుల్ నుండి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దేనికి బాగా ఎక్కువ ఉంది, దేనికి తక్కువ ఉంది, ఎక్కువ ఉంటే ఏమవుతుంది, తక్కువ ఉంటే ఏమవుతుంది, ఇట్లాంటి ట్విస్టింగ్ టేబుల్ మీద అడగొచ్చు, ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి అడగొచ్చు, లేదా మిమ్మల్ని అడగొచ్చు, వాట్ ఎవర్ మే బి ద మెథడ్, బట్ దీస్ టాపిక్స్ విల్ బి కవర్డ్. ఫోకల్ లెంత్ ఎలా మెజర్ చేస్తారు, హౌ టు మెజర్ ఇట్, వాట్ ఈస్ ఫోకల్ లెంత్. సో ఈ టాపిక్ మీద క్వశ్చన్ రావచ్చు, దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఇండికేటింగ్. రే డయాగ్రామ్స్ కాన్కేవ్ కాన్వెక్స్ రెండు కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. రే డయాగ్రామ్స్ మీద కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం చూసేది ఇది రిఫ్రాక్టివ్ ఇండెక్స్, ఫోకల్ లెంత్, ఎక్స్పెరిమెంట్ కూడా. Whatever we are discussing here, we are discussing the subtopics. These are very important. Let us mind mapping lo chuddam. Even చూడాలి, ఫస్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్స్పెరిమెంట్ కావచ్చు, డెఫినేషన్ కావచ్చు, యూజెస్ కావచ్చు, ఒక టేబుల్ ఇచ్చి అడగొచ్చు, ఇన్సిడెంట్ యాంగిల్ ఎలా కౌంట్ చేస్తారు, మెజర్ చేస్తారు, క్రిటికల్ యాంగిల్ ఎలా ఉంటుంది, క్రిటికల్ యాంగిల్ డైమండ్ లో ఉంటుందా, ఎంత ఉంటుంది, క్రిటికల్ యాంగిల్ ఎక్కుంటే ఏమవుతుంది, ఇవన్నీ క్వశ్చన్స్ మీరు ఆ సబ్ టాపిక్ మీద డిస్కషన్ చేయాలి. ఫోకల్ లెంత్ ఏంటి, ఫోకల్ లెంత్ ఎలా, ఒకవేళ ఏదైనా మిర్రర్ ఇస్తే ఎలా కనుక్కుంటాము,
ఫోకల్ లెంత్ ఎలా మెజర్ చేస్తారు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫోకల్ లెంత్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఈ డిఫరెన్సెస్ ఏంటివి, ఏం చేస్తే బాగుంటుంది, ఈ యూజెస్ ఎక్కడ ఉంటాయి, ఆల్ దీస్ టు బి డిస్కస్డ్. రే డయాగ్రామ్స్ రెండు చూడాలి, కాన్వెక్స్ ని చూడాలి, కాన్కేవ్ ని కూడా చూడాలి. రే డయాగ్రామ్స్ వెరీ ఇంపార్టెంట్, యూ హ్యావ్ టు ప్రాక్టీస్, అదర్వైజ్ యూ కాంట్ డ్రా. ఎక్స్పెరిమెంట్ ఆన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కూడా ఉంది. తర్వాత ఫోకల్ లెంత్ ఎలా కనుక్కుంటారు, అది కూడా ఎక్స్పెరిమెంట్ ఉంది కనుక్కుంటారు, అది చూడాలి. నెక్స్ట్ వచ్చేసి హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్. పవర్ ఆఫ్ లెన్స్ మీద క్వశ్చన్ వస్తుంది. పవర్ ఆఫ్ లెన్స్ ఎలా కనుక్కుంటారు, హౌ ఫైండ్ అవుట్, అండ్ వాట్ ఆర్ ది యూనిట్స్, డాక్టర్ ఏం రాస్తారు పవర్ ఆఫ్ లెన్స్. ఐ స్పెషలిస్ట్ దగ్గరకు మయోపియా అంటే ఏంది, ఎవరికి వస్తుంది, ఎలా కరెక్షన్ చేస్తారు, ఏం ప్రాబ్లం ఉంటుంది, హైపర్ మెట్రోపియా, దీని మీద కూడా మన వీడియోస్ ఉన్నాయి, అవి చూడొచ్చు. హైపర్ మెట్రోపియా ఎవరికి వస్తుంది, ఏమొస్తే హైపర్ మెట్రోపియా అంటారు, దాని కరెక్షన్ ఏంది, అది వచ్చిన వారికి ఏ లెన్స్ పెడతారు, ఇవి డిస్కస్. ప్రెస్బయోపియా ఏ ఏజ్ వాళ్ళకి వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఈ దాంట్లో ఏం ప్రాబ్లం, యాక్చువల్ గా ఏ ప్రాబ్లం ఉంటే ప్రెస్బయోపియా అంటారు, కరెక్షన్ ఆఫ్ లెన్స్ ఎలా చేస్తారు, వాట్ ఈస్ కరెక్షన్ ఆఫ్ లెన్స్, ఇవన్నీ కూడా మీరు మైండ్ మ్యాపింగ్ లో చూడండి. ఫస్ట్ ఏమనుకున్నాం, పవర్ ఆఫ్ లెన్స్ మీద క్వశ్చన్ రావచ్చు, మయోపియా మీద రావచ్చు, హైపర్ మెట్రోపియా, ప్రెస్బయోపియా ఆర్ కరెక్షన్ ఆఫ్ లెన్స్. ఇవి వెరీ ఇంపార్టెంట్ సబ్ టాపిక్స్. వీటి మీద మనం కాన్సన్ట్రేషన్ పెడితే కవర్ అయిపోతుంది. తర్వాత స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్. డాల్టన్ థియరీ, రదర్ఫోర్డ్స్ అటామిక్ మోడల్. ఈ అటామిక్ మోడల్లో డిఫెక్ట్స్ ఏంటివి, స్టార్టింగ్ లో వీళ్ళ ఫీచర్స్ ఏంటివి, పాయింట్స్ ఏంటివి, వాట్ ఆర్ ద మెరిట్స్ అండ్ డిమెరిట్స్, ఈ రెండు చదవాలి. ఆ తర్వాత బోర్స్ అటామిక్ మోడల్ వెరీ ఇంపార్టెంట్, చాలా సార్లు యాన్యువల్ ఎగ్జామ్ లో వచ్చిన క్వశ్చన్. దీని యొక్క ఫీచర్స్ ఏంటివి, అసలు ఫీచర్స్ తో పాటు కొన్ని డిమెరిట్స్ కూడా ఉన్నాయి. బోర్స్ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ఫ్యూ పాయింట్స్, ఆ పాయింట్స్ ఏంటివి అది చదవాలి. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి, సబ్ అటామిక్ ఆర్బిటాల్స్ లో షేప్స్ ఏంటివి, ఎస్పీడిఎఫ్ ఉన్నాయి కదా, ఎస్ ఆర్బిటాల్ రౌండ్ షేప్ లో ఉంటుంది స్పెరికల్ లో, తర్వాత డంబుల్ షేప్ లో ఉంటుంది, డబుల్ డంబుల్ షేప్ లో ఉంటుంది. ఇవన్నీ షేప్స్ కూడా మీరు ఒకసారి డ్రా చేసి చూడండి. ఆ పి ఆర్బిటాల్ అయితే చాలా సార్లు అడిగిండు, పి అండ్ డి, ప్లీజ్ అవి ప్రాక్టీస్ చేయండి. డయాగ్రామ్స్ ఒకవేళ రావచ్చు. క్వాంటమ్ నంబర్స్, ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ నుండి స్పిన్ క్వాంటమ్ వరకు ఆ 4 క్వాంటమ్ నంబర్లు చూడాలి. ఆ పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ ఆల్సో యూ హ్యావ్ టు డిస్కస్. దీనికి దానికి లింక్ ఏంది అది కూడా చూడండి. ఆ తర్వాత ఆఫ్బో ప్రిన్సిపల్, మాయిలర్ డయాగ్రామ్. మాయిలర్ డయాగ్రామ్, ఆఫ్బో ప్రిన్సిపల్ ఏముంది, ఎక్కడ ఏమవుతుంది, మాయిలర్ డయాగ్రామ్ వల్ల ఏం బెనిఫిట్ ఉంది, మనకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయడంలో ఇది ఎలా ఉపయోగపడుతుంది. ఆ మాయిలర్ డయాగ్రామ్ కూడా చాలా సార్లు యాన్యువల్ ఎగ్జామ్ లో అడిగారు కాబట్టి కొంచెం ఒకసారి అది వేసి చూడండి. 1 2 3 4 ISPDF ఎలా ఆరోస్ ఉన్నాయి ఒక్కసారి చూసుకుంటే వెరీ ఈజీ డయాగ్రామ్, బట్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్. తర్వాత హన్స్ రూల్ కూడా ఉంది, హన్స్ రూల్ కూడా రాయాల్సి ఉంటుంది. హన్స్ రూల్ ఎక్కడ ఉపయోగిస్తారు, హన్స్ రూల్ అండ్ ఆఫ్బో ప్రిన్సిపల్ మీద ఒక ప్రాబ్లం కూడా అడగచ్చు. ఏదైనా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇచ్చి ఇది ఈ రూల్స్ ను ఫాలో అవుతున్నాయా లేవా అని కూడా అడుగుతున్నాడు కాబట్టి యూ హ్యావ్ టు డిస్కస్ ఆల్ దీస్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ టీచర్స్. లెట్ us mind map. Dalton's theory, Rutherford's atomic model, Bohr's atomic model, electronic configuration and shapes of orbital SPDF, Pauli's exclusion and quantum numbers, all 4 quantum numbers, Aufbau principle and Euler diagram,
తర్వాత unslowed. All these you have to discuss. Just revise all these things. Mostly the questions will be covered. And next chapter వచ్చేసి classification of elements, the periodic table. S, P, D and F block elements. దీని మీద క్వశ్చన్ రావచ్చు. S block, P block, D block elements ఏంటివి, ఎక్కడెక్కడ ఉన్నాయి. నెక్స్ట్ పాయింట్, క్యాటయాన్ అంటే ఏంది, యానాయాన్ అంటే ఏంది, ట్రయాడ్స్ ఏంటివి. ట్రయాడ్స్ మీద కూడా యాన్యువల్ ఎగ్జామ్ లో 2-3 సార్లు వచ్చింది క్వశ్చన్. ఆ ట్రయాడ్స్ ఏంటివి, ఆ ట్రయాడ్స్ లో ఉండే ఆ 3 ఎలిమెంట్స్ రాయమంటున్నాడు. కాబట్టి మన బుక్ లో ఉండే ఆ ట్రయాడ్స్ ను ఒక 2-3 ఉన్నాయి, అవి ఒకసారి ప్రాక్టీస్ చేసి రాసి చూడండి. అచ్చా, క్యాటయాన్ లో యానాయాన్ లో ఏది బిగ్ ఉంటుంది, వాట్ ఈస్ ద డిఫరెన్స్, క్యాటయాన్ అంటే ఏంది, యానాయాన్ అంటే ఏంది, క్యాటయాన్ బిగ్గా యానాయాన్ బిగ్గా అనేది కూడా చాలా సార్లు అడుగుతారు. కాబట్టి క్వశ్చన్ అనేది ఏ విధంగా అయినా టెస్ట్ చేయొచ్చు. సో డోంట్ లెర్న్ ది ఆన్సర్, డిస్కస్ ద టాపిక్ అండ్ అండర్స్టాండ్ ద టాపిక్. అప్పుడు మనం 100% క్వశ్చన్ పేపర్ చేయగలుగుతాం. ఎలక్ట్రో పాజిటివిటీ అంటే ఏంది, ఎలక్ట్రో నెగటివిటీ ఏంటి, దీని మధ్య డిఫరెన్స్ ఏంది, వ్యాలెన్సీ అంటే ఏంది, ఎలక్ట్రాన్ అఫినిటీ అంటే. ఆ తర్వాత ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ, సెకండ్ అయనైజేషన్ ఎనర్జీలో తేడా ఏముంది, వాట్ ఈస్ ద డిఫరెన్స్, విచ్ వన్ ఈస్ బిగ్గర్, విచ్ వన్ ఈస్ హయ్యర్, అండ్ కెమికల్ రియాక్టివిటీలో అసెండింగ్ ఏది, డిసెండింగ్ ఏది కూడా రాస్తుంది. డోబరీనర్, న్యూలాండ్స్, మెండలీవ్స్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. డోబరీనర్ లో డిఫెక్ట్స్ ఏంటివి, న్యూలాండ్స్ లో డిఫెక్ట్ ఏంటి, ఈ వీటి ద్వారా మెండలీఫ్ దాన్ని ఎలా మార్చిండు, మెండలీఫ్ లో ఏమేమి డిఫెక్ట్స్ ఉన్నాయి, ఇది అయోడిన్ ప్లేస్ వాల్యూను ఎందుకు డిస్కస్ చేయలేకపోయింది, అక్కడ నుంచి యూటర్న్ ఎలా తీసుకుంది మోడర్న్ పీరియాడిక్ టేబుల్ కి. అండ్ ఈ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ లో గ్రూప్స్ లో పీరియడ్స్ లో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి, సో ఇవన్నీ కూడా బాగా మీరు డిస్కస్ చేయాల్సి ఉంది. డిస్కషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. డోంట్ రోట్ మెథడ్ లో పోవద్దు. సో ఇక్కడ మనం మళ్ళోసారి మైండ్ మ్యాపింగ్ లో చూద్దాం. ఫస్ట్ ఎస్పీడిఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ గురించి చదువుతారు, క్యాటయాన్, యానాయాన్ అండ్ ట్రయాడ్స్ గురించి చదువుతారు, ఎలక్ట్రోనెగటివిటీ, ఎలక్ట్రో పాజిటివిటీ, వ్యాలెన్సీ, ఎలక్ట్రాన్ అఫినిటీ ఇది చదువుతారు. దీని మీద క్వశ్చన్. సో ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ, సెకండ్ అయనైజేషన్ ఎనర్జీకి డిఫరెన్స్ ఏంది, ఏది హయ్యర్ గా ఉంటుంది, ఏ వాల్యూ ఎక్కువగా ఉంటుంది, ఎందుకు సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ కంటే ఎందుకు ఎక్కువగా, వై ఇట్ ఈస్ మోర్. ఇది కూడా క్వశ్చన్ చాలా సార్లు వచ్చింది యాన్యువల్ ఎగ్జామ్ లో. కెమికల్ రియాక్టివిటీ అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ లో అన్నాడు. తర్వాత ఇక్కడ చూడండి, డోబరీనర్ కావచ్చు, న్యూలాండ్స్ కావచ్చు, మెండలీఫ్ వెరీ ఇంపార్టెంట్. మెండలీఫ్ ఈస్ ఆల్సో చాలా సార్లు మనకి ఎగ్జామ్ లో వచ్చింది. కాబట్టి మెండలీఫ్ యొక్క మెరిట్స్ అండ్ డిమెరిట్స్ అడగచ్చు, బాగా చేయాల్సింది ప్రాక్టీస్. తర్వాత లాస్ట్లీ యూ కెన్ సే దట్ ఇక్కడ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ క్లాసిఫికేషన్, గ్రూప్స్ లో, పీరియడ్స్ లో. గ్రూప్స్ లో ఏమవుతుంది, పీరియడ్స్ లో ఏం చేంజెస్ వస్తాయి, గ్రూప్స్ లో ఏది డిక్రీజ్ అవుతుంది, ఏది ఇంక్రీజ్ అవుతుంది, తర్వాత పీరియడ్స్ లో ఏది ఇంక్రీజ్ అవుతుంది, ఏం డిక్రీజ్ అవుతుంది, ఏ వాల్యూస్ డిక్రీజ్ అవుతున్నాయి అనేది కూడా బాగా చాలా సార్లు ఎగ్జామ్ లో అడగడం జరిగింది. కాబట్టి ఈ టాపిక్స్ మీద మీరు రివిజన్ బాగా చేయాలి. తర్వాత నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి కెమికల్ బాండింగ్. కెమికల్ బాండింగ్ లో లాస్ట్ మేము ఈ వీడియో తయారు చేసే ముందు లాస్ట్ ఒక 10 years క్వశ్చన్ పేపర్స్ బాగా చూసాం. ఏ సబ్ టాపిక్స్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి అనే దాని మీద ఈ వీడియో తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఈ సబ్ టాపిక్స్ ను కంపల్సరీగా మీరు రివైజ్ చేయాలి. లూయిస్ డాట్ స్ట్రక్చర్ మీద కంపల్సరీ క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ ఆక్టేట్ రూల్ మీద కూడా ఈ రెండు. తర్వాత అయానిక్ బాండ్ కి కోవలెంట్ బాండ్ కి డిఫరెన్స్. అయానిక్ బాండ్ పాయింట్స్, ఏ ఎలిమెంట్స్ అయానిక్ బాండ్ ఏర్పడు, వేటి మధ్య కోవలెంట్ బాండ్ ఏర్పడు. సో దిస్ ఇస్ దట్. తర్వాత వీటిని డిఫరెన్సెస్ అడగచ్చు. ఇక్కడ O2, N2 ఆక్సిజన్ మాలిక్యూల్ కావచ్చు, నైట్రోజన్ మాలిక్యూల్ కావచ్చు, మిథేన్ కావచ్చు, అమోనియా కావచ్చు, వాటర్ మాలిక్యూల్స్ కావచ్చు. ఇవన్నీ ఫార్మేషన్ ఎలా ఉంది, వీటి
డయాగ్రామ్ ఎలా ఉంది, ఈ ఫార్మేషన్ లో స్టెప్స్, ఒకవేళ ఆక్సిజన్ నైట్రోజన్ చాలా సార్లు యాన్యువల్ ఎగ్జామ్ లో వచ్చింది. ఈ మిథేన్, అమోనియా అండ్ వాటర్ మాలిక్యూల్స్ డయాగ్రామ్స్ వచ్చినాయి. O2 N2 మాత్రం లాంగ్ క్వశ్చన్ లో కూడా చాలా సార్లు రావడం జరిగింది. కాబట్టి ఈ O2 and N2 బాగా చదవండి. అండ్ లాంగ్ క్వశ్చన్ లో కూడా చాలా సార్లు వచ్చాయి. ఆ తర్వాత ఈ O2 N2, అమోనియా అండ్ మిథేన్ అండ్ వాటర్ మాలిక్యూల్ లో బాండ్ లెంత్ ఎంత, బాండ్ యాంగిల్ ఎంత, బాండ్ ఎనర్జీస్ ఎంత కూడా షార్ట్ క్వశ్చన్ లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కొంచెం వీటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి మీరు. ఆ తర్వాత వెస్పర్డ్ థియరీ అండ్ హైబ్రిడైజేషన్. సో all these are you have to cover in your revision. ఇక్కడ దీని మైండ్ మ్యాపింగ్ లో చూస్తే ఏముంది, లూయిస్ డాట్ స్ట్రక్చర్, ఆక్టేట్ రూల్, తర్వాత అయానిక్ బాండ్, కోవలెంట్ బాండ్, తర్వాత O2N2, CH4, NH3 అండ్ వాటర్. ఓకే, ఈ మాలిక్యూల్స్ ఫార్మేషన్ ఎలా అవుతుంది, డయాగ్రామ్స్ ఏమున్నాయి, బాండ్ యాంగిల్ ఎంత ఉంది, బాండ్ లెంత్ ఎంత ఉంది, ఇవన్నీ చూడాల్సి. ఇక్కడ చూడండి, బాండ్ ఎనర్జీస్ కూడా మీరు మెజర్ చేయాల్సి ఉంటుంది. అక్కడ అది నోట్ చేసుకొని పెట్టుకోండి, ఇవన్నీ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఆ డయాగ్రామ్స్ కూడా ఉన్నాయి మన టెక్స్ట్ బుక్ లో. టెక్స్ట్ బుక్ బాగా చదవాలి. తర్వాత వెస్పర్డ్ థియరీ అండ్ హైబ్రిడైజేషన్ చూసుకుంటే ఈ చాప్టర్ అంతా కవర్. యాన్యువల్ ఎగ్జామ్ ఇంపార్టెంట్ పాయింట్స్. తర్వాత ఎలక్ట్రిక్ కరెంట్, ఓమ్స్ లా, నాన్ ఓమిక్ కండక్టర్ అంటే ఏంటి, ఓమిక్ కండక్టర్స్ అంటే ఏంటివి, ఓమిక్ కండక్టర్ అంటే వేటిని అంటారు, ఓమ్స్ లా ఏముంది, మా వీడియో కూడా ఉంది, మీరు ఒకసారి చూడొచ్చు. ఓమ్స్ లా అంటే ఏంటి, ఎలా చేస్తారు, వెరీ సింపుల్ గా చూపించాం. ఒకసారి మీరు ఇంతకుముందు చూడకపోతే వీడియో చూడండి. రెసిస్టర్స్ ఇన్ సిరీస్ అంటే ఏంటి, ప్యారలల్ లో ఎప్పుడు కనెక్షన్ ఇస్తారు, ఆ సిరీస్ లో ఇస్తే R = R1 + R2 అవుతుంది, 1/R = 1/R1 + 1/R2 ఎందుకు అవుతుంది, దానివల్ల డిఫరెన్స్ ఏంటి, ఆ సిరీస్ లో ఎప్పుడు ఎక్కడ చేస్తారు, మనకు ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు చిన్న చిన్న బల్బులు వేస్తారు కదా, ఆ బల్బులు సిరీస్ లో ఎందుకు ఉంటాయి కనెక్షన్, మనం ఇండ్లలో ప్యారలల్ కనెక్షన్ ఎందుకు ఇస్తారు, వాట్ ఈస్ ద డిఫరెన్స్, ఇస్తే ఏమవుతుంది, సిరీస్ లో ఒకవేళ మనం ఇండ్లలో ఇస్తే ఏమవుతుంది, ఇట్లాంటి క్వశ్చన్ చాలా సార్లు అడగడం జరుగుతుంది. కాబట్టి సో యూ హ్యావ్ టు డిస్కస్ విత్ యువర్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్. ఆ తర్వాత జంక్షన్ లా అంటే ఏంటి, లూప్ లా అంటే ఏంటి, వీటి మధ్యలో డిఫరెన్స్ ఏంటి, ఇది ఎప్పుడు వాడతారు, ఇది ఎప్పుడు వాడతారు, అప్లికేషన్స్ ఏంటి, ఎలక్ట్రికల్ ఎనర్జీ అండ్ హౌ ఇట్ ఈస్ మెజర్డ్ అండ్ వాటి యూనిట్స్ ఏంటివి, ఎలక్ట్రికల్ ఎనర్జీని ఎలా మెజర్ చేస్తారు అనేది చాలా సార్లు అడగలుగుతారు. కాబట్టి ఈ టాపిక్స్ ను బాగా మీరు డిస్కస్ చేయవచ్చు. తర్వాత దీన్ని మైండ్ మ్యాపింగ్ లో చూద్దాం. ఏమేమి చూసుకోవాలి, ఓమ్స్ లా, ఓమిక్ కండక్టర్స్ అంటే ఏంటివి, నాన్ ఓమిక్ కండక్టర్స్ అంటే ఏంటివి, తర్వాత రెసిస్టర్స్ సిరీస్ లో కనెక్షన్ చేస్తే ఏమవుతుంది, పార్లల్ లో చేస్తే ఏమవుతుంది, ఇది ఎప్పుడు చేస్తారు. ఆ తర్వాత జంక్షన్ లా అంటే ఏంటి, లూప్ లా అంటే ఏంటి, వాట్ ఈస్ లూప్ లా, వాట్ ఈస్ జంక్షన్ లా, వెన్ ఇట్ ఈస్ యూజ్డ్, ఎలక్ట్రికల్ ఎనర్జీ అండ్ వాట్ ఈస్ ద యూనిట్స్ ఏంటివి. సో దీస్ ఆర్ ఆల్ దిస్. సో ఇది అయిన తర్వాత నెక్స్ట్ చాప్టర్కి వెళ్తే ఎలక్ట్రోమాగ్నెటిజం. ఎలక్ట్రోమాగ్నెటిజం కూడా ఆస్టర్ ఎక్స్పెరిమెంట్ ఉంది కదా, అది వెరీ ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్. అది కూడా కొన్నిసార్లు యాన్యువల్ ఎగ్జామ్ లో రావడం జరిగింది. కాబట్టి ఒకసారి చూసుకోండి దాని గురించి. తర్వాత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంది, ఫ్లక్స్ అంటే ఏంది, ఫ్లక్స్ డెన్సిటీ ఏంది, ఈ డెఫినేషన్స్ కొంచెం డిఫరెన్స్ చూడండి. తర్వాత ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. స్ట్రేట్ వర్ క్యారింగ్ కరెంట్ ఎలా ఉంటుంది, సర్క్యులర్ కాయిల్ ఎలా ఉంటుంది, సాలినాయిడ్ స్ప్రింగ్ లాగా ఉంటే ఎలా ఉంటుంది. ఈ 3 ఎక్స్పెరిమెంట్ చూసుకుంటే ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ వచ్చే ఛాన్సెస్. స్ట్రేట్ వైర్, సర్క్యులర్ అండ్ సాలినాయిడ్. తర్వాత ఎలక్ట్రిక్ మోటార్ వెరీ ఇంపార్టెంట్, చాలా సార్లు యాన్యువల్ ఎగ్జామ్ లో వచ్చిన క్వశ్చన్ ఎలక్ట్రిక్ మోటార్. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ డెఫినేషన్ ఏంది, వాట్ ఈస్ ద డిఫరెన్స్. తర్వాత ఫారడేస్ లా, లెన్స్ లా, ఇవి కూడా ఫారడేస్ లా చాలా సార్లు వచ్చింది యాన్యువల్ ఎగ్జామ్ లో. కాబట్టి ఫారడేస్ లా సంబంధించి చూసుకోండి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్.
ఆ తర్వాత ఎలక్ట్రిక్ జనరేటర్స్ ఆల్సో. సమ్ టైమ్స్ ఎలక్ట్రిక్ మోటార్ అడగకపోతే ఎలక్ట్రిక్ జనరేటర్ అడగచ్చు. దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి? మోటార్ కు జనరేటర్ కు డిఫరెన్స్ ఏంటి? ఎక్కడ డిఫరెన్స్ ఉంది? సో ఇవన్నీ చూసిన తర్వాత దీన్ని మనం మైండ్ మ్యాపింగ్ లో చూద్దాం. ఏముంది? కాన్స్టెంట్ ఎక్స్పెరిమెంట్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంది, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఏంటి, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అంటే ఏంటి, ఆ తర్వాత ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. స్ట్రేట్ వైర్ ఒకటి ఉంది, ఆయిల్ ఒకటి ఉంది, బట్ సాలిడ్ అంటుంది. ఈ 3 ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. ఆ 3 ఎక్స్పెరిమెంట్స్ చూడండి. తర్వాత ఎలక్ట్రిక్ మోటార్ అంటే ఏంటి ఎక్స్పెరిమెంట్, అది కూడా డయాగ్రామ్ ఉంది. తర్వాత వర్కింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ మోటార్ కూడా అడగొచ్చు. సో ఆ సబ్ టాపిక్ లో ఏదైనా అడగొచ్చు. డయాగ్రామ్ అడగొచ్చు, వర్కింగ్ అడగొచ్చు, డిఫరెన్స్ అడగొచ్చు, యూజ్ అడగొచ్చు. సో యూ హ్యావ్ టు బి ప్రిపేర్డ్. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ మీద ఎక్కడ యూజ్ చేస్తాం, ఎక్కడ ఉంది, ఎక్కడ చూసారు, ఆ ఎక్స్పెరిమెంట్ ఏంది. యూ కెన్ ట్విస్ట్ ద క్వశ్చన్ బట్ యూ విల్ నాట్ డీవియేట్ ఫ్రమ్ ద సబ్ టాపిక్. ఆ టాపిక్ నుండి దూరం పోదు, బట్ యూ హ్యావ్ టు డిస్కస్. అదర్వైజ్ ఓన్లీ మీరు క్వశ్చన్ ఆన్సర్ నేర్చుకుంటున్నారు అంటే అటెంప్ట్ చేయలేరు. ఇక్కడ మళ్ళీ చూడండి, ఫారడేస్ లా ఏముంది, వాట్ ఈస్ ద యూజ్, అండ్ లెన్స్ లా ఏంది, ఎక్కడ యూజ్ చేస్తాము, దీని రెండింటిలో ఏం తేడా ఉంది. ఫారడేస్ లో చాలా సార్లు వచ్చింది. ఆ తర్వాత ఎలక్ట్రిక్ జనరేటర్ కు ఎలక్ట్రిక్ మోటార్ కు డిఫరెన్స్ ఏంటి, ఇది ఎక్కడ యూజ్ అవుతుంది, అది ఎక్కడ వస్తుంది. ఎలక్ట్రిక్ జనరేటర్ ఏం చేస్తుంది, ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తుందా, ఎలక్ట్రిక్ మోటార్ చేస్తుందా, ఎలక్ట్రిక్ మోటార్ ఏం చేస్తుంది, మరి దాంట్లో డిఫరెన్స్ ఏంటి కూడా చాలా సార్లు యాన్యువల్ ఎగ్జామ్ లో క్వశ్చన్ వచ్చింది. కాబట్టి యూ హ్యావ్ టు డిస్కస్ విత్ యువర్ టీచర్ అండ్ స్టూడెంట్స్. ఓకే, లెట్ us discuss another chapter, principle of metallurgy. Principles of metallurgy యొక్క ప్రిన్సిపల్స్ ఏంటి? వెరీ సింపుల్, ఈజీ చాప్టర్, బికాస్ ఇట్ స్టార్ట్స్ హియర్ ఓన్లీ. there is no relation between other classes, so ఇది ఈజీగా స్టార్ట్ చేయొచ్చు. ఓర్, హ్యాండ్ పికింగ్, వాషింగ్, ఫ్రోత్ ఫ్లోటేషన్, మ్యాగ్నెట్. ఈ వీటిలో ఏదో ఒకటి షార్ట్ క్వశ్చన్ అయినా వెరీ షార్ట్ క్వశ్చన్ వచ్చేస్తుంది. సో హ్యాండ్ పికింగ్ ఎప్పుడు యూస్ చేస్తారు, వాషింగ్ ఎప్పుడు చేస్తారు, ఫ్లోత్ ఫ్లోటేషన్ ఎప్పుడు చేస్తారు, మ్యాగ్నెట్. దీంట్లో ఫ్రోత్ ఫ్లోటేషన్ చాలా సార్లు వచ్చింది, అండ్ మ్యాగ్నెటిక్ సెపరేషన్ కూడా ఒక 2-3 సార్లు వచ్చింది యాన్యువల్ ఎగ్జామ్ లో. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ డెఫినిషన్స్ అండ్ షార్ట్ నోట్స్. తర్వాత రియాక్టివిటీ ఆఫ్ మెటల్స్ యొక్క రియాక్టివిటీ యొక్క అసెండింగ్ ఆర్డర్ ఏంది, డిసెండింగ్ ఆర్డర్ ఏంది, రియాక్టివ్ మెటల్స్ ఏంటి, ఇది అడుగుతున్నాడు ఆబ్జెక్టివ్ టైప్ లో 1 మార్క్స్. తర్వాత ఒక టేబుల్ ఇచ్చేసి కూడా అడుగుతున్నాడు. థర్మైట్ రియాక్షన్, రైల్వే పట్టాల మధ్యలో జాయింట్స్ కానీ ఎక్కడైనా క్రాక్స్ వస్తే ఫిల్అప్ చేస్తారు కదా, అది డయాగ్రామ్ తో సహా ఉంది. అది ఒక్కసారి చూడండి, అది కూడా కొన్నిసార్లు వచ్చింది యాన్యువల్ ఎగ్జామ్ లో. So what we are discussing here is the subtopics which have been covered already in annual exams in previous question papers. So that's we are going to help you. మా ఉద్దేశం ఏంటంటే ఈ సబ్ టాపిక్స్ మీరు చదవాలి, వీటిలో ఉండే క్వశ్చన్ వస్తుంది. డిస్టిలేషన్ ఉంది, పౌలింగ్ ఉంది, లిక్వేషన్ ఉంది, ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్. దీంట్లో ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ చాలా సార్లు వచ్చింది. అంటే అది జ్యువెలరీ కావచ్చు, ఏదైనా దానికి చాలా సార్లు మనం గోల్డ్ స్మిత్ దగ్గరికి వెళ్తే వాళ్ళు పాలిష్ చేసి ఇస్తారు. దట్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్. దిస్ చాలా సార్లు అడిగారు యాన్యువల్ ఎగ్జామ్ లో వచ్చింది, ఎలా చేస్తారు అని. ఈ గ్రీన్ స్టిక్స్ తో పోలింగ్ చేస్తారు, అది కూడా ఉంది వచ్చింది. కొరోజన్, వీ హ్యావ్ గాట్ చాలా సార్లు ఇది కూడా వచ్చింది. కొరోజన్ మీద మనం వీడియో కూడా పెట్టాము. స్మెల్టింగ్ ఉంది, రోస్టింగ్ ఉంది. రోస్టింగ్ కు క్లాసినేషన్ కి డిఫరెన్స్ ఏంది కూడా అడిగారు చాలా సార్లు. ఫ్లక్స్ అంటే ఏంటి, అండ్ ఫర్నేస్ ఉంది. వాట్ ఈస్ ఫర్నేస్, బ్లాస్ట్ ఫర్నేస్ ఉంది, డయాగ్రామ్ కూడా ఉంది. అది ఎప్పుడు యూజ్ చేస్తారు, అంటే క్యాల్సినేషన్ ఎప్పుడు యూజ్ చేస్తారు, రోస్టింగ్ ఎప్పుడు, స్మెల్టింగ్ ఎప్పుడు చేస్తారు, ఏ మెటల్స్ చేస్తారు. సో ఇట్లాంటి క్వశ్చన్ అంటే వాట్ ఐ వాంట్ టు సే ఇక్కడ మనం సబ్ టాపిక్స్ మీద డిస్కషన్ చేయాలి. మనం ఆల్రెడీ చదివాము, ఆల్రెడీ మనం ఒక 1 year నుంచి ప్రిపేర్ అవుతున్నాము, విన్నాము, లెసన్స్ విన్నాము, బట్ వీ హ్యావ్ వెరీ లెస్ డిస్కషన్స్ విత్ అవర్ కొలీగ్స్ అండ్ ఫ్రెండ్స్ అండ్ టీచర్స్. ఈ డిస్కషన్స్ లో ఈ క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ బయట ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు ఎగ్జామ్ లో. సిసి మెథడ్, ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ. సో ఏముంది, ఓర్ ఉంది, ఇవన్నీ హ్యాండ్ పికింగ్, వాషింగ్, ఇవన్నీ కూడా మ్యాగ్నెటిక్ సపరేషన్, ఇవన్నీ కూడా ఫ్లోటేషన్ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో రియాక్టివిటీ ఆఫ్ మెటల్స్.
ఇది కూడా ఒక 2 సార్లు ఎగ్జామ్ లో అడుగుతున్నాడు. సో బీ కేర్ఫుల్. థర్మైట్ రియాక్షన్ కూడా వచ్చింది యాన్యువల్ ఎగ్జామ్ లో. ఇక్కడ డిస్టిలేషన్, పోలింగ్, లిక్వేషన్, ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ తర్వాత కొరోజన్ కూడా చాలా సార్లు వచ్చింది. సో ఫర్ క్యాల్సినేషన్ కు రోస్టింగ్ కు డిఫరెన్స్ ఏంది? క్యాల్సినేషన్ అంటే ఏంది, రోస్టింగ్ అంటే ఏంది? ఇక్కడ ఏది ఆబ్సెన్స్ ఆఫ్ ఎయిర్ లో నడుస్తుంది, ఏది ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎయిర్, ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్ నడుస్తుంది అనేది కూడా కొంచెం డిస్కషన్ చేస్తే వచ్చేస్తుంది. తర్వాత లాస్ట్ చాప్టర్ ఈస్ కార్బన్ అండ్ ఇట్స్ కంపౌండ్స్. Carbon and its features. Carbon is the hero of this chapter, and not only this, carbon very important. కాబట్టి ఆ కార్బన్ యొక్క ఫీచర్స్ కొంచెం చదవండి, చాలా సార్లు అడిగారు. హైబ్రిడైజేషన్ ఉన్నాయి, 3 ఉన్నాయి మెథడ్స్, sp3, sp2, sp, ఇదప్పుడు. ఈ హైబ్రిడైజేషన్ ఎక్కడ, ఏ ఎలిమెంట్స్ మధ్యలో జరుగుతుంది, ఏ కాంపౌండ్స్, ఏ మాలిక్యూల్స్ మధ్యలో sp3 అవుతుంది, ఎందుకు అవుతుంది అనేది ఇంకా నెక్స్ట్ క్లాసెస్ లో కూడా ఉంటుంది. కాబట్టి ఇది బాగా వెరీ ఇంపార్టెంట్, చదవండి. తర్వాత అలెట్రోపీ. వాట్ ఇస్ అలెట్రోపీ? అలెట్రోపీ కార్బన్ కాంపౌండ్స్ కాకుండా ఇంకే ఎలిమెంట్స్ ఎగ్జిబిట్ చేస్తాయి. అలెట్రోపీ డైమండ్, గ్రాఫైట్ లో డిఫరెన్స్ ఏంటివి? బక్మెస్టర్ ఫిలరిన్ కూడా అంటే ఏంది, దాని డయాగ్రామ్ ఏంది? ఇది చాలా సార్లు యాన్యువల్ ఎగ్జామ్ లో వచ్చిన క్వశ్చన్స్. తర్వాత నానో ట్యూబ్స్ ఈ మధ్య అడుగుతున్నాడు. క్యాటినేషన్ అంటే ఏంటి? హైడ్రోకార్బన్స్ లో సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటే ఏంటివి, అన్సాచురేటెడ్ అంటే ఇవి, అన్సాచురేటెడ్ లో ఏమేమి ఉన్నాయి, ఆల్కేన్స్ ఏ కేటగిరీకి వస్తాయి, ఆల్కీన్స్ అండ్ ఆల్కైన్స్ ఏ కేటగిరీకి వస్తాయి, వీటి ఫార్ములాస్ ఏంటివి, ఇవన్నీ కూడా మీరు కవర్ చేయాల్సి ఉంది. దిస్ ఇస్ అ వాస్ట్ చాప్టర్. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ కమింగ్ క్లాసెస్ లో కూడా ఎంపీసీ బైపీసీ తీసుకున్న వాళ్ళకి కంపల్సరీగా ఇది బేస్ అవుతుంది. కాబట్టి యూ హ్యావ్ టు ఆల్ దీస్ ఈ 12 చాప్టర్ లోపల కూడా ఎక్కడైతే నెక్స్ట్ క్లాసెస్ లో ఉందో ఆ క్వశ్చన్స్, ఆ సబ్ టాపిక్స్ నే కవర్ చేస్తారు. కాబట్టి యూ హ్యావ్ టు లెర్న్ ఆల్ దీస్ సబ్ టాపిక్స్. క్వశ్చన్స్ ఆన్సర్స్ కాదు, ఈ సబ్ టాపిక్స్ మీద అవగాహన కావాలి, డిస్కషన్ కావాలి. ఫంక్షనల్ గ్రూప్స్, ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్స్ కూడా అడుగుతున్నాడు. ఐసోమరిజం కూడా అడుగుతున్నాడు. హోమోలాగస్ సిరీస్ మీద కూడా క్వశ్చన్స్, షార్ట్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇక్కడ నామెన్క్లేచర్ మీద కూడా కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. అడిషన్ రియాక్షన్స్ కూడా, సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అయితే చాలా సార్లు యాన్యువల్ ఎగ్జామ్ లో వచ్చింది, స్పెషల్లీ క్లోరిన్ తో రియాక్షన్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఇథనాల్, ఇథైల్ ఆల్కహాల్, ఇథనాల్ బైసైక్లిన్, దట్ మీన్స్ అసిటిక్ యాసిడ్. ఎస్టరిఫికేషన్ ఉంది, సపోనిఫికేషన్ ఉంది, మిసెల్లే ఉంది. క్లెన్జింగ్ ఆఫ్ సోప్ రియాక్షన్, సోప్ బట్టలు కడిగినప్పుడు బట్టలు సోప్ ద్వారా ఎలా క్లీన్ అవుతాయి కూడా, దిస్ ఇస్ ఆల్సో క్వశ్చన్. సో ఇవన్నీ లాస్ట్ గా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, చాలా సార్లు యాన్యువల్ ఎగ్జామ్ లో వచ్చాయి. కాబట్టి ఇవి బాగా కవర్ చేయండి. సో దీస్ ఆర్ ఆల్ సబ్ టాపిక్స్, నాట్ ది క్వశ్చన్స్. లెట్ us రిమైండ్ ఇట్. ఇక్కడ చూడండి, కార్బన్ అండ్ ఇట్స్ ఫీచర్స్. తర్వాత హైబ్రిడైజేషన్స్, 3 హైబ్రిడైజేషన్, sp2, sp3, sp, 3 కూడా చూడాలి. తర్వాత ఎలక్ట్రోపీ అంటే ఏంది, ఎగ్జాంపుల్స్ అంటే ఏంటివి, డైమండ్, గ్రాఫైట్, బక్మెస్టర్ ఫిలరిన్, ఇది వీటి స్ట్రక్చర్స్, డయాగ్రామ్స్ అండ్ వీటి అడ్వాంటేజెస్ అండ్ డిస్అడ్వాంటేజెస్, డిఫరెన్సెస్. తర్వాత నానో ట్యూబ్స్, క్యాటినేషన్, హైడ్రోకార్బన్స్, సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటే ఏంటివి, అన్సాచురేటెడ్ ఏంటి. తర్వాత ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్స్ గురించి, హోమోలాగస్ సిరీస్ గురించి, ఐసోమరిజం గురించి, ఇవన్నీ కూడా అడుగుతున్నారు. తర్వాత నెక్స్ట్ నామెన్క్లేచర్ మీద కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది. అడిషన్ రియాక్షన్ అండ్ స్పెషల్లీ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ చాలా సార్లు యాన్యువల్ ఎగ్జామ్ లో రావడం జరిగింది, కాబట్టి మీరు చూసుకోండి. అండ్ లాస్ట్లీ ఇథనాల్ అండ్ ఎస్టరిఫికేషన్ అండ్ అసిటిక్ యాసిడ్. తర్వాత మిసెల్లే, క్లెన్జింగ్ ఆఫ్ రియాక్షన్ విత్ సోప్, ఇవి కూడా వెరీ ఇంపార్టెంట్. తర్వాత మిసెల్లే డయాగ్రామ్ కూడా వచ్చింది చాలా సార్లు. సో ఆల్ దీస్ ఆర్ సబ్ టాపిక్స్. ఫ్రెండ్స్, స్టూడెంట్స్, ప్లీజ్ ఈ సబ్ టాపిక్స్ అన్ని కూడా
కవర్ చేయండి, డిస్కస్ చేయండి, మీ స్టూడెంట్స్తో డిస్కస్ చేయండి. స్టూడెంట్స్తో రిక్వెస్ట్ ఏంటంటే మీరు టీచర్స్తో డిస్కస్ చేయండి, తర్వాత మీ ఫ్రెండ్స్తో కూడా డిస్కస్ చేయండి. ఇంకేమైనా మీకు ఈ ఇంపార్టెంట్ వీడియోస్ కావాలి అనుకుంటే ప్లీజ్ కామెంట్ అస్ అండ్ వీ విల్ ట్రై టు మేక్ ఇట్. వీ విల్ బీ విత్ యూ టిల్ లాస్ట్ ఎగ్జామ్. అండ్ ఇంకా వేరే సబ్జెక్ట్స్లో కూడా తీసుకొస్తాము. ఇంకా కొన్ని వీడియోస్ ఇంకా పెండింగ్లో ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేస్తాం. If you are with us, please join us and subscribe.